ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, మనం ప్రతిదినము ధ్యానించుకున్నట్టుగా ఈ వారమంతా కూడా నిజమైన ప్రేమకు ఉండవలసిన లక్షణాలను మనం ధ్యానించుకుంటున్నాం. దాంట్లో భాగంగా మనం ఈ దినమంది ఏం ధ్యానించుకోబోతున్నామంటే, ప్రేమ తన స్వప్రయోజనమును యోచించుకొనదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ దినమందు ఉన్న ప్రేమలు కావచ్చు, ప్రేమ అని వాళ్ళు భావిస్తున్న ఆ సంబంధాలు ఏవైతే ఉంటున్నాయో వాళ్ళన్నింటిలో కూడా వాళ్ళ కంఫర్ట్ జోన్ దాటి ఏ ఒక్కరు కూడా బయటికి రారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదన్నా ఒక తల్లిదండ్రుల మధ్యలోకి ఈ మ్యాటర్ తీసుకెళ్ళరు. ఎందుకంటే తల్లిదండ్రుల మధ్యలోకి ఆ మ్యాటర్ తీసుకెళ్తే ఏమవుతుంది, వాళ్ళ కంఫర్ట్ అనేది మిస్ అవుతారు వాళ్ళ ఇంట్లో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ పని చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే కంఫర్ట్ జోన్ అనేది అక్కడి వరకే ఉంది. కానీ యేసు ప్రభుల వారు మన కోసం మండు టెండలో సిలువపైన యాగమయ్యారు. తన కంఫర్ట్ జోన్ మొత్తాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని విడిచిపెట్టారు. అలాగే రెండు విషయాలు మనం దీనికి ప్రతిగా ధ్యానించుకుంటున్నాం. ఈ లోకంలో ప్రేమను మనం దేనితో కంపేర్ చేస్తున్నామంటే, మొదటిగా దేవుని ప్రేమ, రెండవదిగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ బంధువులు కావచ్చు, తల్లిదండ్రుల ప్రేమతో మనం కంపేర్ చేస్తున్నాం. తల్లిదండ్రులు కావచ్చు, దేవుడు కావచ్చు, వాళ్ళ కంఫర్ట్ జోన్ ఎప్పుడు కూడా చూసుకోరు. కాబట్టి మన కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి వచ్చి, తమ హద్దులను వదిలిపెట్టి వచ్చి ప్రేమించే వారి కోసం వెతుకుదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.